బిగ్ బాస్ సీజన్ 8 సో ప్రజెంట్ హౌస్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా అవినాష్ అయితే సెలెక్ట్ అయిపోయాడు. అసలు ఎవరు షాకింగ్ అండి, ఇది అసలు ఎక్కడ నమ్మట్లేదు. అసలు అవినాష్ మాత్రం ఇంత ఎర్లీగా వెళ్ళిపోయాడంటే ఒక కామెడియన్ ఏంటి కూడా అసలు అదృష్టం ఉండాలండి ఏదైనా సరే ఫైనలిస్ట్గా వెళ్ళాలంటే. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్గా వెళ్ళడం, అసలు డైరెక్ట్గా వెళ్ళిపోయాడంటే అసలు ఎటువంటి టాస్క్ లేదు, ఎటువంటి రిస్క్ లేదు, అసలు ఏది లేదు. అయినా కూడా బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ టైం ఒక కామెడియన్గా వచ్చి ఇప్పుడు ఇంతటి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్కి ఇంత అదృష్టం ఉందంటే ఒక అవినాష్ అని చెప్పాలి. సో నక్కతో తొక్కాయని చెప్పాల్సింది. ఎందుకంటే గేమ్స్లో టాస్క్లో ఎంత ఎఫర్ట్స్ పెట్టాను నిఖిల్, గౌతమ్ ఇలా చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాదనుకుని అలాగే వాళ్ళతో పోటీ పడి, అదేవిధంగా పోయినసారి కూడా చూసాం కదా విష్ణుప్రియ దాదాపుగా కొన్ని సమ్ టైమ్స్లో కొన్ని ఇష్యూస్ జరిగాయి. సో అయినా కూడా ఎక్కడ కూడా క్రింబుకి పోకుండా దాదాపుగా అయితే అవినాష్ అయితే ఇప్పుడు ఫైనల్కి వచ్చేసాడు. సో ఇదే విధంగా చూసుకుంటే శ్రీముఖి ఇచ్చిన ఈ టాస్క్లో దాదాపుగా అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయిపోయాడు. సో అవినాష్కి సంబంధించి దాదాపు ఓటింగ్ పరంగా చూసుకుంటే కూడా ఈ వారం దాదాపుగా సేవ్ అయిపోయాయంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. సో అవినాష్ చాలామంది అయితే ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు, కానీ అవినాష్ ఎలిమినేట్ కాలేదు. సో చాలామంది డిసప్పాయింట్ అయిపోయినారు. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన పృథ్వీరాజ్, అదేవిధంగా టేషి తేజ, వీళ్ళ గురించి చెప్పాలంటే ఓటింగ్ పరంగా అనాలిసిస్ ఎలా ఉన్నాయంటే టేషి తేజకు అలాగే ఓట్స్ చాలా తక్కువ పడుతున్నాయి. ఇదే విధంగా పృథ్వీకి ఓట్స్ తక్కువ పడుతున్నాయి. చెప్పాను కదా మీకు ఒక రీజన్, విష్ణుప్రియకు సంబంధించి అలాగా పృథ్వీకి సంబంధించి కొన్ని కాంబినేషన్ జరుగుతున్నాయి. సో ఆ బ్యాడ్ కాంబినేషన్ వల్ల సో ఇతను విష్ణుప్రియకు సపోర్ట్ చేయట్లేదు, నో చెప్తున్నాడు కదా. సో అటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని ఏమవుతాయంటే ఇన్స్టెంట్గా ఓటింగ్ పరంగా చూసుకుంటే చాలా వరకు అయితే బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది బయట. సో అదేవిధంగా శ్రీముఖి ఒక సిట్టింగ్ వేసి శ్రీముఖికి దాదాపుగా విష్ణుప్రియకి చెప్తూ ఉంటుంది పృథ్వీ గురించి, నువ్వు ఒక పర్సన్ నేను వద్దు అన్నప్పుడు నువ్వు అతనికి రియల్గా వెళ్ళకూడదు అనే సిచ్యువేషన్స్కి సంబంధించి చాలా వరకు అయితే ఇంటర్ఫేర్ ఉంటుంది. సో అక్కడ పృథ్వీ చాలా బ్యాడ్ అయిపోయాడు. సో ఆ విధంగా చూసుకుంటే కూడా వర్డ్స్ నెగిటివ్ బర్డేస్ అనిపిస్తుంది. అదేవిధంగా హౌస్లో నిఖిల్ టాప్ ప్లేయర్. సో నిఖిల్ గురించి చెప్పాలంటే చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, నిఖిల్ ఉంటే ఖచ్చితంగా ఓటింగ్ టాప్లో ఉంటాడు. సో ఓటింగ్లో టాప్లో ఉన్న నిఖిల్కి అదేవిధంగా ఓట్స్ పడతాయి, కానీ పృథ్వీకి ఎందుకు పడతాయి? సో ఇన్ని రోజులు నిఖిల్ ఓట్సే పృథ్వీకి పడ్డాయనడానికి మనం ఇచ్చిన రివ్యూనే మీకు నిదర్శనం. చూశారు కదా, మనం నిన్న మొన్న ఇచ్చిన రివ్యూస్లో దాదాపుగా చెప్పాను నిఖిల్ బరిలో ఉంటే పృథ్వీకి ఓట్స్ పడవు, ఎందుకంటే పృథ్వీకి కాపాడుతున్న వల్ల నిఖిల్ ఫ్యాన్సే. సో నిఖిల్ ఫ్యాన్స్ ఇంతవరకు కష్టపడినప్పుడు చూశారు. సో ఇప్పుడు నిఖిలే రంగంలో దిగాడు, అదేవిధంగా 13 వారం నామినేషన్లో నిలబడ్డాడు. సో ఇంకా ఏముంది భయ్య, పృథ్వీకి ఎందుకు సార్ ఓట్స్, ఇంకా ఆటోమేటిక్గా నిఖిల్కి ఏదో పడేది. సో ఈ విధంగా చూసుకుంటే నిఖిల్ ఓట్స్ మొత్తం పృథ్వీకి పడకుండా పోయాయి. సో అది పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. సో తన ఇండివిజువల్ గేము అండ్ గౌతమ్తో వార్స్, ఇంకా చాలా వరకు అయితే గౌతమ్కి ఇంకా విష్ణుప్రియకి చాలా వరకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా. ఈ ఇష్యూస్ వల్ల కంపల్సరీగా అయితే ఇక్కడ మనం పృథ్వీకి అన్నీ బ్యాడ్గా అదేమంటారు కలిసి వచ్చే కాలం లేదు. సో ఇతను కర్ణుడే అని చెప్పాల్సిందే. అదృష్టము దగ్గరకు వచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోయింది. అదే కదా పోయిన టాస్క్లో కూడా దాదాపు రోహిన్తో టాస్క్లో బాగా పర్ఫార్మెన్స్ చేశాడు, టాస్క్ ఎఫర్ట్స్ పెట్టాడు, ఆయన కూడా అదృష్టం లేదు కాబట్టి ఆ రోజు కూడా సేమ్ ఇదే విధంగానే జరిగింది. సో రోహిణి విన్ అయిపోయింది. సో కర్మ ఇస్ బ్యాక్ అన్నట్టుగా చాలా వరకు మేమ్స్ వచ్చేసాయి. సో అదేవిధంగా ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా టైం అస్సలు బాగాలేదని చెప్పాల్సిందే. సో ఈ వారం మనం ఫస్ట్ అయితే ఒక ఎలిమినేషన్ చెప్పాం. సో ఆ ఒక ఎలిమినేషన్ టేస్టీ తేజ అయిపోయింది. సో అదేవిధంగా మీరు ఊహించిన విధంగా ఎపిసోడ్ ఉండబోతుంది సండేలో. సో సండే రోజు ఒకరైతే పక్కా ఎలిమినేట్ అవుతుందని చెప్పాం కదా. సో ఆ విధంగా చూసుకుంటే పక్కాగా టేస్టీ తేజతో పాటు ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా వెళ్ళిపోతున్నాడంటే ఇది అస్సలు మ్యాటర్. సో డబుల్ ఎలిమినేషన్ పక్కా జరుగుతుంది. సో ఇదే విషయం మనమైతే ఇంతవరకు సాయంకాలం వీడియోలో చెప్పేసాం కదా. సో మన అప్డేట్స్ అన్ని జెన్యూన్గా ఉంటాయి. అదేవిధంగా చాలామందికి తెలియని ఏమిటంటే ఇక్కడ అవినాష్కి సంబంధించి ఓటింగ్స్ ఎలా పడాయి అనేది అనుకుంటే పోయినసారి ఫైనల్స్కి సంబంధించి కొన్ని టికెట్ ఫినాలిటీ టాస్క్ నడిచాయి. సో అందులో బాగా పర్ఫార్మెన్స్ చేశాడు అవినాష్. అదేవిధంగా రీజన్గా ప్రతి ఒక్కరికి తను పాజిటివ్గా ఉంటున్నాడు. సో తనకంటూ ఒక ఫ్యాన్స్లో అదేవిధంగా కామెడీగా స్కిట్స్ని బాగా జనరేట్ చేస్తున్నాడు. సో ఇలాంటివన్నీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవినాష్కి చాలా ప్లస్ పాయింట్స్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే టేస్టీ తేజకు మ్యాటర్ ఏంటంటే ప్రేరణతో గొడవపడింది. సో ప్రేరణతో గొడవపడంతో టేస్టీ తేజ యొక్క పాయింట్స్ మొత్తం డౌన్ అయిపోయాయి. సో నెగిటివ్గా బయటికి పోర్ట్రేట్ అయిపోయింది. సో ఈ విధంగా చూసుకుంటే ఒక దిక్కు అవినాష్కి మంచి ప్లస్ పాయింట్స్ రావడంతో అవినాష్ సేవ్ అయిపోయాడు. ఇంకా టేస్టీ తేజ అండ్ పృథ్వీరాజ్ వీళ్ళిద్దరికీ అస్సలు టైం బాగాలేదని చెప్పాల్సిందే. ఈ టైం బాగాలేకపోవడంతో ఇంకా డబుల్ ఎలిమినేషన్ టైం వచ్చేసింది. సో ఈ డబుల్ ఎలిమినేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాగార్జున గారు చెప్పేశారు. ఇంకా టేస్టీ తేజ అవుట్ అయిపోయాడు ఫస్ట్, సెకండ్ వచ్చేసి పృథ్వీరాజ్ అవుట్ అయిపోయాడు. సో ఈ యొక్క అప్డేట్ మీకు ఖచ్చితంగా జెన్యూన్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే మంచి రీచ్ ఉంటుంది ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి. అదేవిధంగా 14th వీక్లోకి ఎంట్రీ కాబోతున్నారు కాబట్టి సో అదేవిధంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్
కాంపిటీషన్స్కి మంచి గేమ్ ఆడుతున్న జెన్యున్ గేమర్కి, అదేవిధంగా మీరు కంపల్సరీ ఎవరికైనా సరే జెన్యున్గా గేమ్ ఆడే వాళ్ళకి మాత్రమే ఓట్స్ వేయండి, లేకపోతే సపోర్ట్ చేయండి. సో మీ ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేయకండి. జెన్యున్గా ఎవరు ఆడుతున్నారో వాళ్ళకే సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈసారి బిగ్ బాస్ సీనియర్ సంబంధించి ఎవరు విన్ అవుతారో, ఎవరు లౌజ్ అవుతారో అండ్ రన్నర్ అవుతారో అనుకుంటున్నారు, మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎలిమినేట్ రౌండ్లో దాదాపు డబుల్ ఎలిమినేషన్ అవుతారని చెప్పి చాలామంది అనుకున్నారు. సో మీలో ఎంతమంది అనుకుంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డబుల్ ఎలిమినేషన్ అలాగే సింగిల్ ఎలిమినేషన్ చాలామంది అనుకున్నారు కదా. సో ఈ వారం మాత్రం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సో మీరు నమ్మిన నమ్మకపోయినా పృథ్వీరాజ్ అలాగే తేజ్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.